మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఇది తెలుసుకోవాలంటే ఇద్దరు నాయకుల గురించి తెలుసుకోవాలి. ఈ ఇద్దరిలో మొదటి నాయకుడు నెపోలియన్. నెపోలియన్ పూర్వీకులు ఇటలీ దేశానికి చెందినవారు. 16th సెంచరీలో కార్సికాకి వలసపోయి అక్కడే సెటిల్ అయ్యారు. 1769లో నెపోలియన్ కార్సికాలో జన్మించాడు. నెపోలియన్ ఫాదర్ కార్లో కార్సికాలో పేరు మోసిన లాయర్. ఇండియాని కాలనీగా చేసుకొని బ్రిటిష్ ఎంపైర్ ఎలా రూల్ చేసిందో అలా కార్సికోను ఫ్రాన్స్ ఎంపైర్ స్వాధీనపరుచుకొని రూల్ చేస్తోంది. ఫ్రాన్స్కి వ్యతిరేకంగా కార్సికాలో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ మూవ్మెంట్ జరుగుతోంది. మొదట్లో నెపోలియన్ ఫాదర్ ఈ ఇండిపెండెంట్ మూవ్మెంట్లో యాక్టివ్గా పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత ఫ్లిప్ అయిపోయి ఫ్రాన్స్తో చేతులు కలిపి కార్సికో వదిలి ఫ్యామిలీని తీసుకొని ఫ్రాన్స్ మైగ్రేట్ అయ్యాడు. నెపోలియన్ కార్సికాలో జన్మించాడు కాబట్టి ఫ్రెంచ్ మాట్లాడుతున్నప్పటికీ కార్సికన్ స్లాంగ్ వచ్చేది. చైనీస్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఎబ్బెట్టుగా ఉంటుందో అలా ఉండేది. పొట్టిగా ఉండేవాడు. హావభావాలు కూడా వెరైటీగా ఉండేవి. దాంతో స్కూల్లో విద్యార్థులు నెపోలియన్ని బుల్లీయింగ్ చేసేవారు. స్కూలింగ్ తర్వాత నెపోలియన్ మిలిటరీ కాలేజ్ జాయిన్ అయ్యాడు. ఇక్కడే ఆర్టిల్లరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఫాదర్ కార్లో మరణించడంతో నెపోలియన్పై కుటుంబ భారం పడింది. దాంతో కేవలం 16 ఏళ్ల వయసులో 1785లో నెపోలియన్ బొనాపార్టే ఆర్టిల్లరీ రెజిమెంట్లో 2nd లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా ఆ సమయంలో 1789 మోనార్కీ సిస్టంకి వ్యతిరేకంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. 1793లో జకోబిన్స్ పొలిటికల్ పార్టీ ఫ్రాన్స్లో అధికారంలోకి వచ్చింది. నెపోలియన్ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 1793 ఫ్రెంచ్ నేవల్ బేస్ తూలాన్లో సైనిక తిరుగుబాటు జరుగుతుంది. ఈ తిరుగుబాటును అణచడానికి ఫ్రాన్స్ గవర్నమెంట్ నెపోలియన్ని పంపిస్తుంది. జస్ట్ అరాకొర ఆర్మీతో నెపోలియన్ ఈ యుద్ధాన్ని గెలిచిన తీరుకి ఫ్రాన్స్ గవర్నమెంటే కాదు, ఫ్రాన్స్ ప్రజలందరూ నెపోలియన్కి ఫ్యాన్ అయిపోతారు. ఫ్రాన్స్లో వార్ హీరోగా నెపోలియన్ ఫుల్ పాపులర్ అయిపోయాడు. యుద్ధం తర్వాత 1794 నెపోలియన్ని బ్రిగేడియర్ జనరల్గా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్ డైరెక్టరీకి వ్యతిరేకంగా జరిగిన అనేక తిరుగుబాట్లను అణిచివేసి నెపోలియన్ ఆర్మీ జనరల్ స్థాయికి ఎదుగుతాడు. 1796 యూరప్లో ఆస్ట్రియా సామ్రాజ్యం తిరుగులేని శక్తిగా వెలుగుతున్న సమయం ఇది. ఇటలీలో ఆస్ట్రియా డామినెన్స్కి చెక్ పెట్టాలనుకుంది ఫ్రాన్స్. ఇటలీ ఆర్మీకి సపోర్టుగా నెపోలియన్ని పంపించారు. బ్యాటిల్ ఆఫ్ కాస్టింగ్లోన్, బ్యాటిల్ ఆఫ్ బసానో, బ్యాటిల్ ఆఫ్ ఆర్కోల్, బ్యాటిల్ ఆఫ్ రివోలి అన్ని యుద్ధాల్లో నెపోలియన్ సేనలు విజయం సాధించి ఇటలీ నుండి ఆస్ట్రియా సేనలను తరిమి కొడతారు. 1797 నెపోలియన్ సేనలు ఆస్ట్రియా టెరిటరీలోకి దూరి మరీ చిత్తుగా ఆస్ట్రియా సేనలను ఓడించారు. బ్యాటిల్ ఆఫ్ తార్బిస్లో విజయం సాధించి మొత్తం యూరప్లో టెర్రర్ పుట్టించాడు. ఈ విజయం తర్వాత ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు నెపోలియన్కి చేసిన ఘన స్వాగతం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ జరిగి ఉండదు. నెపోలియన్కి పెరుగుతున్న పాపులారిటీ చూసి ఫ్రాన్స్ పొలిటికల్ లీడర్ సైతం భయపడసాగారు. ఫ్రాన్స్ గవర్నమెంట్ బ్రిటన్ పైన అటాక్ చేయాలని భావించింది. కానీ నెపోలియన్ బ్రిటన్ని ఎదుర్కోవాలంటే మరింత ప్రిపరేషన్ కావాలి, ఇప్పుడిది సరైన సమయం కాదని అభిప్రాయపడతాడు. ముందుగా బ్రిటన్ నుండి కాలనీలను ఒక్కొక్కటిగా దూరం చేయాలని గేమ్ ప్లాన్ వేశాడు. ఈజిప్ట్ నుండి బ్రిటిష్ సేనలను తరిమి కొట్టాలని, దీనివలన బ్రిటిష్ ఇండియాతో బ్రిటన్ యాక్సెస్ కట్ చేయవచ్చని పెద్ద ప్లానే వేశాడు. కానీ ఈజిప్టులో నెపోలియన్ సేనలు వీరోచితంగా పోరాడినప్పటికీ ఓటమి పాలవుతారు. ట్విస్ట్ ఏంటంటే ఓడిపోయినప్పటికీ నెపోలియన్కి ఫ్రాన్స్లో ఘన స్వాగతం లభిస్తుంది. అదెలా అంటారా? ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. నెపోలియన్ ఈ టెక్నాలజీని ఎప్పుడో వాడేశాడు. సొంతంగా 2 న్యూస్ పేపర్స్ నడిపించేవాడు. ఈ పత్రికల్లో నెపోలియన్ ఏం చెప్తే అదే ప్రచురించేవారు. నెపోలియన్ పెయింటింగ్స్ ఫ్రాన్స్లో ఫుల్ పాపులర్ అయ్యేలా తెగ ప్రచారం జరిపించాడు. దీన్నే ఇప్పుడు PR ఏజెన్సీలు చేస్తున్నాయి. అలా మీడియాను వాడుకొని నెపోలియన్ ఫ్రాన్స్లో ఫుల్ పాపులారిటీ పెంచుకున్నాడు. 1799 నెపోలియన్ ఫ్రాన్స్ డైరెక్టరీని రద్దు చేసి ఫ్రెంచ్ కాన్సులేట్ని ఏర్పరిచాడు. తనను తాను ఫ్రాన్స్ ఫస్ట్ కాన్సుల్గా ప్రకటించుకున్నాడు. నెపోలియన్ ఒక ప్రాంతం మీద దండయాత్రకు వెళ్ళాడంటే
ఆ ప్రాంతం ఫ్రాన్స్లో ఏకం కావాల్సిందే. 1-2 ఓటములు తప్ప నెపోలియన్ పట్టిందల్లా బంగారమే. అంత పక్కాగా ఉండేది నెపోలియన్ వార్ ప్లాన్. 1804లో నెపోలియన్ తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండయాత్ర చేస్తూ ఫ్రాన్స్ను శరవేగంగా విస్తరింపజేశాడు. ఈ మ్యాప్లో పర్పుల్ కలర్లో ఉన్న ప్రాంతం 1804లో ఫ్రాన్స్ సామ్రాజ్యం. లైట్ పర్పుల్ కలర్లో ఉన్న ప్రాంతాలు 1804 తర్వాత ఫ్రాన్స్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు. బ్లూ కలర్లో ఉన్న ప్రాంతాలు ఫ్రాన్స్ బానిస దేశాలు, ఫ్రాన్స్పై డిపెండ్ అయి ఉన్న దేశాలు. పర్పుల్ కలర్ బార్డర్ లోపల ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు ఫ్రాన్స్ మిత్ర దేశాలు. నెపోలియన్ ఒక దేశాన్ని టార్గెట్ చేశాడంటే ఆ దేశం తన కాళ్ళ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యే వరకు వదిలిపెట్టేవాడు కాదు. నెపోలియన్ ఫ్రాన్స్ దేశాన్ని వరల్డ్లోనే నంబర్ 1 కంట్రీగా నిలబెట్టాలని కలలు కన్నాడు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి దేశం ప్రపంచవ్యాప్తంగా కాలనీలు ఏర్పరచుకొని రవి అస్తమించని సామ్రాజ్యంగా చెప్పుకునే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలాగైనా సరే మించిపోవాలనుకున్నాడు. అది అంత ఈజీ కాదు. అలా జరగాలంటే ఏం చేయాలి అని ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు. ప్రధానంగా రెండింటిపైన నెపోలియన్ ఫోకస్ చేశాడు. ఒకటి, బ్రిటన్ నేవీ పవర్, నావికా దళాన్ని బలహీనపరచాలనుకున్నాడు. రెండవది అతి ముఖ్యమైనది, కాంటినెంటల్ సిస్టంతో బ్రిటన్ని ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలనుకున్నాడు. కాంటినెంటల్ బ్లాకేడ్ అనే పదం నుండి ఈ పేరు వచ్చింది. ఆల్మోస్ట్ మెయిన్లాండ్ యూరప్ మొత్తం ఫ్రాన్స్ ఆధిపత్యం కిందికి వచ్చేశాయి. ఇంతకుముందు చెప్పినట్లు వీటిలో కొన్ని బానిస దేశాలు, కొన్ని మిత్ర దేశాలు. నెపోలియన్ బానిస దేశాలను బెదిరించి మిత్ర దేశాలను బుజ్జగించి 1806లో ఈ కాంటినెంటల్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చాడు. నెపోలియన్ తన మిత్ర దేశాలు మరియు బానిస దేశాలకు ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఎవరు కూడా బ్రిటన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు, బ్రిటన్తో ఎలాంటి బిజినెస్ చేయకూడదు. అంటే బ్రిటన్కి వస్తువులను అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. అలా నెపోలియన్ బ్రిటన్ మార్కెట్ని దెబ్బకొట్టి ఆర్థికంగా బ్రిటన్ని బలహీనపరచాలనుకున్నాడు. చాలా దేశాలు ఇష్టం లేకుండానే నెపోలియన్కి భయపడి ఓకే చెప్పాయి. చాలా దేశాల్లో నెపోలియన్పై వ్యతిరేకత ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ కాంటినెంటల్ సిస్టమ్. ఎందుకంటే బ్రిటన్తో సంబంధాలు బ్రేక్ చేసుకోవడం వల్ల బ్రిటన్ కంటే ఎక్కువగా నెపోలియన్ మాట విని రిలేషన్ బ్రేక్ చేసుకున్న దేశాలకే ఎక్కువగా నష్టం కలిగింది. ఈ కాంటినెంటల్ సిస్టమ్ వల్ల బ్రిటన్కి పెద్దగా ఏమీ నష్టం కలగలేదు. మెల్లమెల్లగా ఒక్కో దేశం నెపోలియన్కి ఎదురు తిరగడం మొదలుపెట్టాయి. మొదట జార్ అలెగ్జాండర్ రష్యన్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు. జార్ నెపోలియన్ కాంటినెంటల్ సిస్టమ్కి తిరుగుబాటు జెండా ఎగరవేశాడు. ఇక చాలు, ఈ సిస్టంలో ఉండడం నా వల్ల కాదని బయటకొచ్చేశాడు. ఎప్పటిలాగే బ్రిటన్తో ట్రేడ్ కొనసాగించాడు. ఇది నెపోలియన్ ఈగోని హర్ట్ చేసింది. నా మాటే లెక్క చేయవా అని రాత్రికి రాత్రి తన సువిశాల సైన్యం తీసుకొని రష్యాపై దండయాత్రకు బయలుదేరాడు. ప్రపంచం అప్పటి వరకు చూడని భయంకరమైన యుద్ధం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ నెపోలియన్ సేనలు నీమన్ రివర్ దాటి రష్యాలోకి ప్రవేశించగానే కనుచూపు మేర ఒక్క మనిషి కూడా కనిపించలేదు. పంట పొలాలన్నీ కాల్చివేయబడ్డాయి. ఎటు చూసినా శ్మశానంలాగా బూడిద తప్ప ఏమీ లేదు. నెపోలియన్ సైన్యానికి తినడానికి ఏమీ దొరకలేదు. మొత్తం బూడిదే. మాస్కో వరకు అలా వెళుతూ వెళుతూ నెలలు గడిచిపోయాయి. తిండి లేక, సరైన వైద్యం లేక, ట్రెంచ్ వార్ వలన సొరంగాల్లో ఉండే ఎలుకలు, చనిపోయిన సైనికుల శవాల నుండి అంటువ్యాధులు సోకి రోగాల బారిన పడ్డారు. ఇది చాలదన్నట్టు వింటర్ సీజన్ మొదలయ్యింది. విపరీతమైన మంచు, గడ్డకట్టే చలి. ఎలాగోలాగా నెపోలియన్ సైన్యం మాస్కో చేరుకున్నారు. కానీ సరిగ్గా తిండి లేక బలహీనపడిపోయి ఉన్న నెపోలియన్ సైన్యంపై రష్యన్ దళాలు మెరుపుదాడి చేశాయి. మెల్లిమెల్లిగా నెపోలియన్ సైన్యం గెలిచిన ఒక్కో ప్రాంతాన్ని కోల్పోతూ వచ్చింది. చివరికి నెపోలియన్ లేని సమయం చూసుకొని ఫ్రాన్స్లో సైనిక తిరుగుబాటుకి ప్రయత్నం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో నెపోలియన్ ఫ్రాన్స్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఫ్రాన్స్ తన సైన్యాన్ని రష్యా నుండి వెనక్కి తీసుకుంది. కొండంతవ్వి ఎలుకను పట్టుకున్నట్లయింది నెపోలియన్ పరిస్థితి. అర్థం పర్థం లేని ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్కు చెందిన 3 లక్షల సైనికులు మరణించారు. ఫ్రాన్స్ సైనిక బలం సగానికి తగ్గింది. నెపోలియన్ పతనం ఇక్కడ నుండే ప్రారంభమైంది. గట్టిగా ప్రయత్నిస్తే ఫ్రాన్స్ని కూడా ఓడించవచ్చని మిగతా దేశాలకి కొండంత కాన్ఫిడెన్స్ని ఇచ్చింది ఈ ఇన్సిడెంట్. 1814 ఇంకేముంది, ఫ్రాన్స్ బద్ధశత్రు దేశాలు ఆస్ట్రియా, రష్యా, బ్రిటన్, ప్రషా వంటి శక్తివంతమైన సామ్రాజ్యాలు మూకుమ్మడిగా కలిసి ఫ్రాన్స్పై అన్ని వైపుల నుండి అటాక్ చేశాయి.
ఫ్రాన్స్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. అలా ప్రపంచంలోనే తిరుగులేని సామ్రాజ్యంగా ఎదగాలని కలలు కన్నా ఒక సామ్రాజ్యం స్టోరీ అర్ధాంతరంగా ముగిసిపోయింది. 1815లో నెపోలియన్ మళ్ళీ ఒకసారి కంబ్యాక్ చేసినా అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఒక ఐలాండ్లో ఖైదీగా మిగిలిన జీవితాన్ని గడిపాడు. అక్కడే మరణించాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే, నెపోలియన్ కథ ముగిసిపోయినప్పటికీ నెపోలియన్ పుట్టించిన టెర్రర్ అప్పటికే ఇంకా యూరప్ దేశాల్లో సజీవంగానే ఉండిపోయింది. దాంతో యూరప్లోని పవర్ఫుల్ కంట్రీస్ బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ప్రష్యా అన్నీ కలిసి వియన్నాలో ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. దీన్నే వియన్నా కాంగ్రెస్ అంటారు. ఈ మీటింగ్లో అన్ని యూరప్ దేశాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధాల కారణంగా అన్ని దేశాల ఖజానా ఖాళీ అయిపోయింది. సైనికులు కూడా లక్షల్లో మరణించారు. కాబట్టి ఇక యుద్ధాలు వద్దు. మళ్ళీ ఒకసారి నెపోలియన్ లాంటి నాయకుడు పుట్టుకు రాకుండా మళ్ళీ ఏ దేశం కూడా తన దేశాన్ని విస్తరింపజేయడానికి ఇతర దేశాలపై దండయాత్రలు చేయకుండా ఒక ఒప్పందానికి వద్దాం. ఇక నుండి యూరప్లో ఏ దేశమైనా ఇతర దేశంపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మిగిలిన అన్ని దేశాలు కలిసి ఆ దేశంపై అటాక్ చేయాలి. ఇది మీటింగ్లో డిసైడ్ అయ్యింది. దీన్నే కాన్సెప్ట్ ఆఫ్ యూరప్ అంటారు. యూరప్లో ఎవరి డామినెన్స్ లేకుండా పవర్ బ్యాలెన్స్ చేయడానికి చేసుకున్న ఒప్పందమే ఈ పవర్ ఆఫ్ బ్యాలెన్స్. 1848 వరకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ యూరప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. యూరప్లో అన్ని దేశాల్లో తిరుగుబాట్లు జరగకుండా, ఏ దేశం ఇతర దేశంపై అటాక్ చేయకుండా 1-2 ఇన్సిడెంట్స్ తప్ప ఈ ఒప్పందం చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యింది. కానీ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఒక్కసారి విజిల్ బయటకొచ్చినట్లుగా 1848లో యూరప్లోని అనేక దేశాల్లో తిరుగుబాట్లు, రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా చెప్పుకోదగింది ఫస్ట్ వరల్డ్ వార్కి పునాది లాంటి ఇన్సిడెంట్ మాత్రం యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. ఇది అర్థం కావాలంటే వీడియో మొదట్లో చెప్పినట్లు రెండవ పవర్ఫుల్ నాయకుడి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వీక్ రాబోయే సెకండ్ ఎపిసోడ్లో మిగిలిన స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఇలాంటి అరుదైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రావాలంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేయండి. మంచి కంటెంట్ని ఆదరిస్తే లెగసీ కంటిన్యూ అవుతుంది. లేదంటే మిగతా ఓల్డ్ యూట్యూబర్స్ లాగా మన ఛానల్ కూడా డెడ్ అవుతుంది. డిసిజన్ మీ చేతుల్లో ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.